ఏపీలోని బీసీ యువతకు తీపి కబురండి. 50% రాయితీతో రుణాలైతే ఇస్తున్నారు. ఈ టైం అయితే గత వారంతో అయిపోయింది కానీ తిరిగి మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మళ్ళా కీలక నిర్ణయం అయితే తీసుకున్నది. ఇప్పటికే ఎవరైతే చేయలేదో వారికి మరొకసారి కూడా అవకాశం అయితే ఇచ్చారండి. వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూఎస్ వర్గాలు స్వయం ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అయితే మరొకసారి కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా బీసీ కార్పొరేషన్స్ లోన్ ద్వారా రుణాలు ప్రక్రియ అయితే రెండవసారి కూడా మరి ప్రారంభమైంది. ఆల్రెడీ కూడా ఇంకా ఎవరిది చేసుకోలేదో వారికి రెండవసారి కూడా అవకాశం అయితే కూటమి ప్రభుత్వం అయితే మంత్రివర్గంలో తీర్మానించి రెండవసారి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. మా రేషన్ కార్డు ఇతరత్ర పత్రాలతో ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సంబంధించినటువంటి ఎంపీడీఓ కార్యంలో సంప్రదించాలి. 50% రాయితీతో బీసీ రుణాలు అయితే మనం పొందుకోవచ్చు అండి. ఏపీ గవర్నమెంట్ బీసీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ ద్వారా వెనుకబడినటువంటి కులాల అభ్యున్నతికి ఆర్థిక పురోభివృద్ధికి దిశగా ఏపీ ప్రభుత్వం అయితే పలు చర్యలు అయితే చేపట్టింది. సంగతి తెలిసిందే. వివిధ సామాజిక వర్గాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన మరి కూటమి ప్రభుత్వం వాటి ద్వారా వారికి ఆర్థిక చేయూత అందించి స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇందులో భాగంగానే వెనుకబడిన తరగతులకు చెందినటువంటి అగ్రవర్ణాల పేదలకు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పిస్తున్నారు. బీసీ వర్గాల సేవా సహకార సంస్థ ద్వారా దరిదాపుగా కొన్ని 25.6 కోట్ల విలువైన పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పౌరులు ఉండాలి, ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలి. వాళ్ళకు సంబంధించినటువంటి బీసీ అలాగే రేషన్ కార్డు ఇప్పుడుదైనా పర్వాలేదు, గతంలో ఇచ్చినది ఏదైనా పర్వాలేదు కానీ అయితే అర్హులు. అయితే బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజీ రాయితీతో స్వయం ఉపాధి అయితే వారు పొందేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల వెనుకబడిన తరగతుల సేవా సహకార సంస్థ ద్వారా ఆ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తూ ఉంది. ఒక విధానంలో 3 స్లాబులు విధానం ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. 1వ స్లాబ్ కింద యూనిట్ విలువ 2 లక్షల లోపు ఉంటుంది. ఇందులో 75,000 వరకు కూడా సబ్సిడీ అయితే ఇస్తారండి. 2వ స్లాబ్లో యూనిట్ విలువ 2 లక్షల నుంచి 3 లక్షల వరకు, ఇది నిరుద్యోగులకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. అలాగే 3వది వచ్చేసి 1,25,000 కూడా రాయితీ ఇస్తారు. ఇక 3వ స్లాబ్ యూనిట్ విలువ అయితే 3 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు కూడా, ఇందులో 2 లక్షల రూపాయలు ప్రభుత్వం అయితే రాయితీ అయితే ఇస్తుందండి. ఇక బి ఫార్మసీ వంటి కోర్సులు చేసినటువంటి నిరుద్యోగ బీసీ యువకులు చాలామంది మరి జాబు రాక ఫార్మడీ కానీ బి ఫార్మసీ వంటి కోర్సులు చేసిన నిరుద్యోగులకి ఈ బీసీకి యువత రుణాలు కూడా అందిస్తున్నారండి. ఒక్క యూనిట్కు 8 లక్షల రూపాయల వరకు ఖర్చు కానుండగా దాంట్లో 50% అనగా 4 లక్షల రూపాయల వరకు కూడా మరి యూత్కి అయితే ఇవ్వబోతున్నారండి. నేరుగా బ్యాంక్ రుణం ద్వారా ఇవ్వనున్నారు. అలాగే అగ్రవర్ణ ఈబీసీలు అంటే కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య సంఘాలకు కూడా స్వయం ఉపాధి పథకాలు అయితే అందిస్తున్నారు. ఇందులో 50% ప్రభుత్వ రాయితీ అయితే అందిస్తుంది. అయితే ఈ పథకాలు అర్హత వయసు 21 సంవత్సరం నుండి 60 ఏళ్ళుగా ఉంది. రేషన్ కార్డు, ఆదాయము, కుల సర్టిఫికెట్తో పాటుగా ఆన్లైన్లో వెంటనే రెండోసారి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకా ఎవరైతే కూడా చేసుకోకుండా ఉంటే వెంటనే అవకాశం అయితే రెండోసారి ఇచ్చింది కాబట్టి వెంటనే ఆన్లైన్ చేసుకోండి.